నా కోసమే రాస్తుందని సంతోషపడాలో లేక రాస్తున్న పేరు నాది కాదని బాధపడాలో ఏం అర్థం కావట్లేదు. నాకు విక్కీ అంటే చాలా ఇష్టం. ఇష్టమా? అలాగైతే నేను మీకు ఏమవుతాను? మీరు నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితుడివి కదా. అంతేనా? అంత వాసన రావట్లేదు. అయినా ఎవరు ఎదురుపడకపోతే చాలు. ఒకవేళ ఎదురుపడినా గుడ్ నైట్ చెప్పి పడుకుండిపోతాను. అరే, లైట్లన్నీ ఆన్లోనే ఉన్నాయి. అమ్మ నేను వస్తానని ఎదురు చూస్తూ పడుకుందా? ఇప్పుడు లేపకపోతే ఇక్కడే పడుకుని పోతుంది. లేపితే తాగున్న విషయం బయటపెడితే అమ్మా 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 మీనాక్షి వచ్చిందా? అయ్యో బాబు, మీనాక్షి, నేను కాదు. నువ్వా? మీనాక్షి అనుకున్నాను. ఏంటి, మీనాక్షి ఇంకా ఇంటికి రాలేదా? అమ్మా, అర్ధరాత్రి కావస్తోంది. మీనాక్షి ఎక్కడుంది? తన పార్టీ నుంచి ఇంకా రాలేదు విశ్వా. ఏంటి, ఇంకా పార్టీలోనే ఉందా? ఏమైంది తనకి? అరవకరా. బయలుదేరింది, వస్తోంది. ఇంకా రాలేదేంటి? ఒక్కతే అంత రాత్రిపూట స్కూటీ నడుపుకుంటూ రావడం ఎంతవరకు సేఫ్? అసలు తన మనసులో ఏమనుకుంటుంది? అన్నయ్య, ఎందుకంత అరుస్తున్నావు? అక్క ఒక్కతే లేదు, తోడుగా విక్కీ కూడా ఉన్నాడు. ఏంటి, విక్కీనా? ఓయ్ మేడం. నేను మేడంని కాదు, మిస్ ముక్కేరా. మిస్ ముఖ్యరా, ఎందుకు సైలెంట్ అయిపోయారు? మాట్లాడండి. మీరు మాట్లాడుతుంటే అలా వింటూనే ఉండాలనిపిస్తుంది. నాకు మా నాన్న మాటలు వినాలనిపిస్తుంది విక్కీ. నాన్నని మిస్ అవుతున్నారా? ప్రతిరోజు మిస్ అవుతాను. ఆయనని తలుచుకొని క్షణం అంటూ లేదు. అది చూడండి, అక్కడ నక్షత్రాలున్నాయి కదా, వాటిలో మా నాన్న ఎవరో తెలుసా? నక్షత్రాల్లోనా? చనిపోయిన వాళ్ళు నక్షత్రాలు అవుతారంట కదా. నా చిన్నప్పుడు మా అమ్మ అలాగే చెప్పేది. నాన్నెక్కడా అని అడిగితే నక్షత్రాన్ని చూపించేది. చూడండి, అక్కడొక నక్షత్రం ఎంత బ్రైట్ గా మెరుస్తుందో. అదే మా నాన్న నక్షత్రం. నన్ను చూసి సంతోషపడుతూ అలా మెరుస్తున్నారు. మీ నాన్న ఎక్కడికి వెళ్ళలేదు.